అండి అమ్మవారి దర్శనం అయ్యి బయటకు వచ్చేసరికి మధ్యాహ్నం టైం అయితే 3 అయిపోయింది. పెద్ద పాప ఏమో ఆకలేస్తుంది అనేసి చాలా గొడవ చేస్తుంది. ఇంకా అమ్మవారి గుడి దగ్గరలోనే వినాయకుడి గుడి అయితే ఉంటుంది కదా, ఆ పక్కనే స్వీట్ మ్యాజిక్ అయితే ఉంటుంది. ఇంకా లంచ్ చేద్దాం అనేసి అయితే అక్కడికి వచ్చాను. కనకదుర్గమ్మ గుడి దగ్గర వినాయకుడి గుడి మీలో ఎంత మందికి తెలుసో ఖచ్చితంగా కమెంట్ అయితే చేసి చెప్పండి. నేను పుట్టి పెరిగిన ఊరు కాబట్టి విజయవాడలో ప్రతి చోట కూడా నాకు చాలా బాగా తెలుసు. కానీ అప్పటికి ఇప్పటికి కొంచెం చేంజ్ అయితే అయింది. దానివల్ల కొంచెం గుర్తుపట్టడం అయితే కష్టంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కొంచెం బాగా డెవలప్ అయింది కదా, అందుకే కొంచెం గుర్తుపట్టడం అయితే కష్టంగా ఉంది. ఇంకా ఇక్కడ వచ్చేసి మనమే సెల్ఫ్ సర్వీస్ అయితే చేసుకోవాలన్నమాట. ఎవరికి వాళ్ళే వడ్డించుకొని అయితే తినాలి. ఇక్కడ స్వీట్ మ్యాజిక్ లో కూడా మన సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. స్వీట్ మ్యాజిక్ లో ముందు కూడా నేను తిన్నాను. ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు కూడా చాలా బాగుంది. మా మావయ్య అలానే మా వారు అయితే తినలేదు. పొద్దున్న తిన్న టిఫినే వాళ్ళకి అరగలేదంట. ఇంకా నేను అత్తయ్య అలానే మా పెద్ద పాప అయితే ఫుడ్ తిన్నాము. మా పిల్లల కోసం స్పెషల్ గా స్వీట్స్ కూడా ఇచ్చారు. అయితే ఏమీ తినలేదు. డైరెక్ట్ గా రూమ్ కి వెళ్ళేసి తినిపించాలి. ఇంకా ఇక్కడ నుంచి మేము రాత్రి రైల్వే స్టేషన్ కి బయలుదేరడమే, బయటకి ఎక్కడికి వెళ్ళేదైతే లేదు. వీళ్ళని చూస్తే నాకు నిజంగా మా నాన్నమ్మ అయితే గుర్తొచ్చింది. చాలా హ్యాపీ అనిపించింది వీళ్ళని చూడంగానే. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.